హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సోప్ అయితే రెడీ చేసుకోబోతున్నాం. న్యాచురల్గా మనం ఇంట్లోనే ఈజీగా సోప్ అయితే తయారు చేసుకోవచ్చు. దానికి కావలసినవి సోప్ బేస్. మనకు చాలా రకాల సోప్ బేస్లు అయితే దొరుకుతాయి. మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను 1 కేజీ సోప్ బేస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. బయట మనం కొనుక్కునే సోపుల కంటే మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట కొనే సోపులల్లో మనకు కొన్ని వాళ్ళు వేసేవి వేరే ఉంటాయి కదా, వాటికంటే మనం న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, ఎటువంటి కెమికల్ లేకుండా. ఇది సోప్ మౌలు, ఇది కూడా ఆర్డర్ పెట్టుకున్నా. మనం సోప్ తయారు చేసుకోవాలంటే ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు సోప్ రెడీ చేసుకోవడానికి సోప్ బేస్, సోప్ మౌల్స్, మనం కావాల్సినవన్నీ ఇప్పుడు చూసేద్దాం. ఆలోవెరా జెల్ దీనికి కావాల్సింది, అలాగే ఈ విటమిన్ క్యాప్సిల్స్, ఆలోవెరా జెల్, లెమన్, అలాగే గ్లీజరిన్, క్యారెట్. మనకు కావాల్సినవి అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం అన్నమాట. ముందుగా క్యారెట్ ముక్కలను కట్ చేసి ఇలా మిక్స్ చేసుకుని దీని జ్యూస్ అయితే మనం తీసి రెడీ ఉంచుకోవాలి. మనకు జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ క్యారెట్ సోప్ అన్నమాట. మనం ఇప్పుడు బేస్ అయితే కట్ చేసుకుందాం. నేను 250 గ్రామ్స్ అయితే బేస్ తీసుకున్నా. మనకు చాలా రకాల సోప్ బేస్లు అయితే దొరుకుతాయి. గ్లిజరిన్ సోప్ బేస్, గోట్ మిల్క్ సోప్ బేస్, హనీ బేస్, ఇంకా చార్కోల్ సోప్ బేస్, ఇంకా ఇలా చాలా అయితే మనకు దొరుకుతాయి. కోకోనట్ సోప్ బేస్ చాలా దొరుకుతాయి మనకి. గోట్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల బేస్ మనకు ఈజీగా కరిగిపోతుంది, తొందరగా మెల్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకున్నా. ఇలా బౌల్లో వేసుకోవాలి. ఇందులో గ్లిజరిన్ అయితే వేసుకుంటున్నా. మన స్కిన్ పగులు ఇట్లా ఏం లేకుండా, మనం వేరే సోప్స్ యూజ్ చేసినప్పుడు మన స్కిన్ పేలిపోయినట్టుగా ఇట్లా అంతా వైట్గా మన స్కిన్ పైన ఏర్పడుతుంది కదా, అది రాకుండా ఈ గ్లిజరిన్ అయితే వేసుకోవచ్చు. ఈ గ్లోయింగ్ కోసం విటమిన్ ఈ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను, ఈ క్యాప్సూల్. ఇది స్కిన్ మంచి గ్లో ఇస్తుందన్నమాట. ఈ గ్లో రావడానికి ఈ విటమిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు లెమన్ డ్రాప్స్, లెమన్ జ్యూస్ అయితే కొన్ని డ్రాప్స్ అయితే వేసుకున్నాను, మొత్తం వేయట్లేదు. లెమన్ వల్ల కూడా మనకు గ్లో వస్తుంది. స్కిన్ పైన మనకి అంటే డెడ్ స్కిన్ లాంటిది, ఇంకా జిడ్డు లాంటిది క్లియర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆలోవెరా జెల్, మన స్కిన్ అయితే స్మూత్ అవ్వడానికి ఈ ఆలోవెరా జెల్ అయితే బాగా ఉపయోగపడుతుంది. స్కిన్ గ్లో కూడా వస్తుంది మనకి. టోటల్గా మనకు స్కిన్ వైటనింగ్ కావడానికి ఉపయోగపడుతుంది ఇవన్నీ. మనం ఒక్కసారి 1/2 కేజీ చేసుకున్నట్టయితే మనకు
6 months వరకు మనకు సోప్స్ అయితే కొనాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు డబల్ బాయిల్ మెథడ్లో మనము సోప్ని అయితే కరిగించుకోవాలి. డైరెక్ట్గా స్టవ్ పైన పెడితే మాడిపోతుంది కాబట్టి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని మనం సోప్ బేస్ వేసుకున్న బౌల్ అందులో పెట్టాలి. అది వాటర్ వేడైన కొద్దీ మనకు బేస్ అయితే కరుగుతుంది. ఇలా పూర్తిగా మనం కలుపుతూ ఉన్న కొద్దీ అలా మెల్ట్ అయిపోతుంది. చాలా చక్కగా జ్యూస్ లాగా మారిపోతుంది. మనకు ఇప్పుడు బయట కొనే సోప్ల కంటే ఎక్కువగా నురగ అయితే రాదు, కొంచెం తక్కువ వస్తుంది నురగ సోపు. స్కిన్ అయితే సాఫ్ట్గా క్లియర్గా మంచి గ్లోగా అయితే వస్తుంది. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ జ్యూస్లో అన్నీ వేసుకొని ఆ జ్యూస్ని ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు అలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సోప్ బేస్ అవన్నీ క్యూబ్స్ అన్నీ కరిగిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ జ్యూస్ ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం సోప్ మౌల్స్లోకి ఈ సోప్ అయితే వేసుకోవాలి. మనం కరిగించుకున్న ఈ సోప్ అయితే వేసుకోవాలి. ముందుగా మనం సోప్ మౌల్ని తీసుకుని అందులో లైట్గా ఒక డ్రాప్ కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న మౌల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ సోప్ బేస్ మిశ్రమాన్ని వేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. మనం ఒక 1 hour ఇలా చేసిన తర్వాత మౌల్స్లో వేసిన తర్వాత 1 hour వదిలేయాలి. మనకు సోప్ అయితే రెడీ అయిపోతుంది. మనకు 1 hour తర్వాత సోప్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మౌల్ నుంచి సోప్స్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. మనకు చాలా ఈజీగా ఇంట్లోనే క్యారెట్ సోప్స్ అయితే రెడీ అయిపోయాయి. మంచి గ్లో అయితే వస్తుంది ఈ సోప్తో. మనం హ్యాండ్స్ అయితే వాష్ చేసి చూద్దాం. మనం ఎటువంటి కెమికల్స్ వేయలేదు కాబట్టి ఇందులో నురగ ఫార్మింగ్ ఇట్లా ఉంటాయి కదా, అవి ఏం వేయట్లేదు కాబట్టి మనకైతే ఎక్కువగా నురగ అయితే రాదు, కొంచెం తక్కువ నురగ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.